ఎంప్టీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ హౌస్ అంటారు. సో ఇంట్లో ఉంటున్న ప్రతిసారి అనిపించేది ఏదైనా చేద్దాము, ఏదైనా చేస్తే బాగుంటది. సో ఇంట్లో ఉంటూ కూడా ఏదైనా పిల్లల్ని చూసుకుంటూ ఏదైనా చేద్దాము అనుకుంటున్న ప్రాసెస్ లో నాకు ఆ గురుకుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మా సార్ కి నా ఏమంటారు రిక్వెస్ట్ పెట్టి ఒక నాకు 6 months చదువుకుంటాను, ఈ 6 months లో ఈ జాబ్ వస్తే ఓకే, నన్ను కోచింగ్ కి పంపించండి అని అడిగితే తను కోచింగ్ కి పంపించారు వరంగల్ కి. ఆ వరంగల్ లో ఒక 6 months ఉన్నాను. మా చెల్లితో ఇద్దరం కలిసి సీరియస్ గా ప్రిపేర్ అయ్యాము గురుకుల. బట్ ఒక్క మార్కుతో గురుకుల పోయింది. సో పోయినప్పుడు అందరికి ఏడుపు వస్తుంది కదా, బాధ అనిపిస్తుంది కదా ఏదైనా మిస్ అయితే. బట్ నిజంగా చాలా బాధేసింది ఆ టైంలో. చాలా ఫీల్ అయ్యాను. ఇంత 6 months ఎఫర్ట్ నాకు రాలేదే అనుకున్నా, బట్ దేవుడు మనకు ఒక ప్లాన్ ఆల్రెడీ ఇచ్చే ఉన్నారు. సో ఎప్పటి నుంచో నేను ఇంట్లో ఉన్నప్పుడు, ఐడియల్ గా ఉన్నప్పుడు చాలా సార్లు అనుకునేది ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి, అది ఇంట్లో నుండి కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అవుతూ అయితే ఫిమేల్ హెల్త్ కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, అరోబిక్స్ కావచ్చు, ఏదైనా హెల్త్ ఓరియంటెడ్, ఫిమేల్ ఫిట్నెస్ ఓరియంటెడ్ నా మైండ్ లో. ఎందుకంటే అన్నింటికి వెళ్ళలేం కాబట్టి ఫిమేల్ కోసం ఏదైనా స్టార్ట్ చేద్దాం, ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాము, సో బాగుంటది. సో అన్ని మెటీరియల్ కొనుక్కోవడానికి హార్డ్లీ 5 lakhs అయితే మైండ్ లో ప్లాన్లు. ఆ ప్లాన్లు ఏమి మా సార్ కి తెలియదు కానీ దేవుడికి అయితే వినేసిండు. మా సార్ కి చెప్పలేదు కాబట్టి తనకు తెలియలేదు, బట్ దేవుడు మాత్రం వినేసిండు. నా కోరిక స్ట్రాంగ్ ఉందని చెప్పేసి అలా ఒక 2 to 3 years అనుకుని ఉంటా అండి. హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయిన తర్వాత కర్ణాటక, బెల్గాం, హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు అనుకున్నాను. అండ్ కర్ణాటక వెళ్ళిన తర్వాత కూడా మా మైండ్ లో అదే తిరుగుతుంది ఏదైనా. అండ్ అక్కడ నాకు లెక్చరర్ గా మళ్ళీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ఛాన్స్ వచ్చినా వెళ్తావా అని మా సార్ అడిగినా గానీ నాకేమనిపించిందంటే ఇంకా మళ్ళీ వెళ్తే మళ్ళీ ఒక కొత్త ప్లేస్, మళ్ళీ లైక్ ఎవ్రీ టైం నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలి కొత్త వాళ్ళ ముందట. అండ్ 9 to 5 జాబ్ చేయాలి. నాకు ఆ 9 to 5 జాబ్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే నేను కొంచెం స్లోగా వర్క్ చేసుకుంటాను. సో కొంచెం ఏమంటారు ఎక్కువ టైం తీసుకుంటాను వర్క్ కి. నీట్ అండ్ క్లీన్ కావాలి నాకు ప్రతిది. సో అది టైం ల్యాగ్ చేస్తూ వర్క్ చేస్తాను కాబట్టి నాకు టైం మేనేజ్ చేయడం, అది కొంచెం ముందెళ్ళడం అంటే నాతోటి కొంచెం కష్టం. సో నా టైం నా చేతిలో ఉండాలి అన్నది నాది ఫీలింగ్. అప్పుడు ఇంకా నేను జాబ్ చేయను కానీ ఇంకేదన్నా చూస్తాను అని అన్నాను. అది అలాగే అయిపోయింది. సో ఎప్పుడైతే ఇవన్నీ నేను మైండ్ లో అనుకున్నాను, దేవుడు నన్ను ఏం చేశాడు, ఒక లైక్ డోర్ టు డోర్ డిష్ లిక్విడ్ పర్చేజ్ చేశానండి. సో ఆ డిష్ లిక్విడ్ పర్చేజ్ చేయడం వల్ల అండ్ జగిత్యాల్లో ఉన్న మాకు రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి, కొంత తెలిసిన ఫ్రెండ్స్ కి కనెక్ట్ చేయడం వల్ల ఆన్ ఫోన్ కాల్స్, సో ఫోన్ కాల్స్ పైన వెస్టీజ్ ని కనెక్ట్ చేయడం వల్ల ఈ బిజినెస్ లో యాజ్ ఎ డైరెక్టర్ 18,848 రూపీస్ వచ్చిందండి. 18,848 రూపీస్ వచ్చింది. సో ఎప్పుడైతే 18,000 చూసామో ఇంకా ఈ బిజినెస్ లో మనం అనుకున్న ఇన్కమ్, మన చెక్ మనం రాసుకోవచ్చు అని చెప్పి అర్థమైపోయింది.